నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డీఅడిక్షన్ సెంటర్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి. చైర్మన్ గండ్రతీశ్వర్. పలు మండపాల వద్ద లంబోదరికి రకరకాల నైవేద్యాలు, ప్రత్యేక పూజలు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డీఅడిక్షన్ సెంటర్ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్తు పదార్థాలకు అలవాటు వారి కోసం మొట్టమొదటిసారిగా ఆసుపత్రిలో డీఅడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అనుభవజ్ఞులైన వైద్యులు, సైకియాట్రిస్టులు అందుబాటులో ఉన్నారని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్, ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ సునీల్ కుమార్, వైద్యులు సురేష్, సమత, పవన్, అరుణ్, సురేష్, అధికారులు ఏడి, విజయ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. You will tie it around the around with the tie chest so that it firm up. వీకంతా కూడా ప్రోగ్రామ్స్ Also done with this program, then the lesson cycle of this one for the Vivasa. ఈరోజు నిర్మల్ జీజీఎస్ లో మన డీఅడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దీనికి ఇనాగ్రల్ కోసం మేము వచ్చాము. ఈ డీఅడిక్షన్ సెంటర్ లో దాదాపు 6 బెడ్స్ ఏర్పాటు చేసిన ఉన్నాయి. సో ఎవరైనాకి విడ్రావల్ సిమ్టమ్స్ ఉంటేనే ఎవరైనా డ్రగ్స్ అబ్యూస్ తోటి డీఅడిక్షన్ కోసం కోరుతున్నారు అంటే డెఫినెట్గా మన హాస్పిటల్ రావాలి. యూజువల్గా ఇది బెడ్స్ లో రెఫరల్స్ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి లేకపోతే విమెన్ అండ్ చైల్డ్ నుంచి కూడా వస్తుంది. బట్ దీంతో పాటు ఇక్కడ ఒక డెడికేటెడ్ డాక్టర్స్ ఉన్నారు, ఒక టీమ్ ఆఫ్ నర్సెస్, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, ఒక సైకాట్రిస్ట్ కూడా ఉన్నారు ఇక్కడ. సో ఇది టోటలీ సెపరేట్ డిపార్ట్మెంట్ అండ్ టోటలీ సెపరేట్ డీఅడిక్షన్ సెంటర్ ఇక్కడ ఫస్ట్ టైం నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. మై కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది డాక్టర్స్ ఆల్సో ఫర్ ఇట్. అండ్ ప్రజాతో కోరేది ఏమంటే ఇది డెఫినెట్గా ఇది డీఅడిక్షన్ సెంటర్ మీరు యూజ్ చేయాలి. ఎవరైనా మీ పక్కన మీ చుట్టుపక్కన ఎవరైనా అలాంటి కేసెస్ మీకు కనపడినా అంటే డెఫినెట్గా మీరు వాళ్ళకి తీసుకొని లేకపోతే రెఫరల్ ద్వారా ఇక్కడ తీసుకురావాలి. సో దట్ వాళ్ళకి కూడా సైకలాజికల్ ఇంకా బిహేవియరల్ చేంజెస్ ఉంటేనే వాళ్ళు కూడా జనరల్గా సొసైటీలో దగ్గర ఇంటిగ్రేట్. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రతీశ్వర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ జూనియర్ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. విద్యార్థులు చిన్ననాటి నుండే చదువుతో పాటు ఆసక్తి ఉన్న క్రీడల్లో రాణించాలన్నారు. ఈ నెల 21 సిరిసిల్లలో జరగబోయే ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచి విజయం సాధించి మంచి పేరు తీసుకురావాలన్నారు.
జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు దశరథ్ పోచెట్టి, కార్యదర్శి అన్నపూర్ణ, ఆర్ఎన్ సెక్రటరీ గంగాధర్, హెచ్ఎఫ్ సెక్రటరీ రవీందర్ గౌడ్, పీడీలు సీనియర్ వ్యాయామోపాధ్యాయులు శ్రీనివాస్, సంగీత, సంజు, భూమన్న, సంజీవ్, సహదేవ్, హనుమాన్లు, సాయిరాజ్ తదితరులున్నారు. ఓకే, మన క్రీడలు కూడా చదువుతో సమానం కాబట్టి మనం అందరం కూడా ఈ సాఫ్ట్బాల్ జిల్లా సెలక్షన్ కార్యక్రమం మరి ఇప్పుడు ఏదైతే స్టార్ట్ అవుతుంది దాంట్లో మీ యొక్క వ్యక్తిగతమైన ప్రతిభను కనబరిచి ఈరోజు జిల్లా స్థాయి కానీ మన భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి కానీ సెలక్షన్ అయి మన తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. అదేవిధంగా మన నిర్మల్ జిల్లా ఏదైతే క్రీడాకారులందరూ కూడా మంచి ప్రతిభ చూపెట్టి సెలక్షన్ కావాల్సిందే కోరుతూ సెలవు. నిర్మల్ జిల్లా కేంద్రం ఏఎన్ రెడ్డి కాలనీలో ప్రతిష్ఠించిన వినాయకుడి వద్ద మంగళవారం రాత్రి భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా లంబోదరుడికి 108 రకాల వంటకాలతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త అల్లుల మురళీధర్ రెడ్డి, వినోదమ్మ, సురేందర్ రెడ్డి, డాక్టర్ ప్రమోద్ చంద్ర రెడ్డి, తిరుపతి రెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. చారిత్రక ప్రదేశాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని శ్యామ్గఢ్, బత్తీస్గఢ్ కోటలను కలెక్టర్ పరిశీలించారు. పలు అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలోని పురాతన చారిత్రక కట్టడాలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చారిత్రాత్మక ప్రదేశాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడానికి పర్యాటక కేంద్రం అభివృద్ధి చేయాలని సూచించారు. శ్యామ్గఢ్ కోటలో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం బత్తీస్గఢ్ను సందర్శించి పర్యాటకులను ఆకర్షించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్ఎన్బి అశోక్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజు, ఇంజనీర్ సంతోష్, తహసీల్దార్ రాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అడవుల రక్షణలో భాగంగా తమ ప్రాణాలు త్యాగం చేసిన అటవీ అమరుల సంస్థల దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చించోలి గండిరామ అరవల్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. బాసర సిసిఎఫ్ శర్వరన్, డిఎఫ్ఓ షేక్ ఆదం నాగిన్ బాను, ఎఫ్డిఓ, ఎఫ్ఎస్సి రవీంద్రలు పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. అటవీ సంరక్షణలో భాగంగా అటవీ శాఖలోని ఉద్యోగులు తమ ప్రాణాలను త్యాగం చేశారని పేర్కొన్నారు. అడవుల రక్షణలో వారు చూపిన చొరవతో తామంత అటవీ రక్షణకు పాటుపడతామని పేర్కొన్నారు. ఈ కార్యం నిర్మల్ జిల్లా అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రతి ఒక్కరూ హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారి శ్యామ్ కుమార్ అన్నారు. సోనమండలం వెల్మల్ బొప్పారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో గర్భవతులకు, సాధారణ వ్యక్తులకు హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు చేయించారు. స్థానిక ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు హెచ్ఐవి అవగాహన కల్పించారు. ప్రధానోపాధ్యాయులు విద్యాసాగర్, కౌన్సిలర్ శ్రీనివాస్, ఆసుపత్రి పర్యవేక్షణ నిర్మల, ల్యాబ్ టెక్నీషియన్ రమేష్, సాఫ్ట్వేర్ సరిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలంగాణ పోరాట యోధురాలు చాకల ఐలమ్మ జ్ఞాపకార్థం హైదరాబాద్లోని కోటి మహిళా కళాశాలకు పేరు పెట్టడం పట్ల రజక సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం పట్నంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘ నాయకులు మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధురాలు చాకల ఐలమ్మ అని పేర్కొన్నారు. ఆమె పేరును కోటి మహిళా కళాశాలకు పెట్టడం పట్ల ముఖ్యమంత్రి వెండి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డాక్టర్ ఎం గజ్జారాం, నాయకులు చంద్రుల స్వామి, నిమ్మల గంగాధర్, శేఖర్, పోషెట్టి, ఐలాపురం శంకర్, భూమయ్య, నేరళ రమేష్, మరిపెద్ద బలరాజు, నిమ్మల దేవరాజు, నిమ్మల నడిపిసాయన్న, కందుగుర్తి భోజన్ల తదితరులు పాల్గొన్నారు. నిన్న మన మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు శ్రీమతి చిట్యాల ఐలమ్మ యొక్క వర్ధంతిని పురస్కరించుకొని జరిగినటువంటి కార్యక్రమంలో, ఎక్కడైతే హైదరాబాద్ రవీంద్ర భారత్లో జరిగినటువంటి కార్యక్రమంలో చిట్యాల ఐలమ్మ పేరుని కోటి మహిళా కళాశాల పేరుని చిట్యాల ఐలమ్మ కళాశాలగా మార్పు చేయడం ఆదేశాలు ఇచ్చినారు. కాబట్టి వారికి మా రజక సంఘాల తరఫున కోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారి మనవరాలు చిట్యాల ఐలమ్మ గారి మనవరాలు స్వాతి గారికి, నేరెళ్ళ స్వాతి గారికి మహిళా కమిషన్లో సభ్యురాలుగా చేర్పించినందుకు, అదేవిధంగా మా యొక్క కులస్తులని, రజక కులస్తులని చాలా దగ్గర చూపుతో చూస్తూ మా క్యాస్ట్కి సంబంధించినటువంటి శ్రీ శంకరయ్య గారిని ప్రజాపతుల సంఘం చైర్మన్గా, ఎమ్మెల్యే గారిని ప్రజాపతుల సంఘం చైర్మన్గా నియమించినందుకు మేము ఈ 3 కార్యక్రమాలు నిన్న మన ముఖ్యమంత్రి గారు మా రజకులకు ఏదైతే ప్రకటించారో ఆ విధంగా వారికి పాలాభిషేకం చేస్తూ వారికి కోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఇవన్నీ చేస్తున్నప్పటికీ ప్రతి వారికి ఏదో ఒక డిమాండ్ ఉండనే ఉంటుంది. కాబట్టి అన్యథా భావించకుండా ఇప్పుడు ట్యాంక్ బండ్ పైన ఎందరో మహానుభావుల విగ్రహాలని నెలకొల్పడం జరిగింది. అయితే మా యొక్క చిరు కోరిక ఏంటంటే అదే తరహాలో చిట్యాల ఐలమ్మ యొక్క కాంస్య విగ్రహాన్ని ఆ ట్యాంక్ బండ్ పైన నెలకొల్పాలని వారికి ముఖ్యంగా నిర్మల్ జిల్లా కేంద్రాన్ని నిర్మల్ ప్రెస్ క్లబ్లో నెలకొన్న మట్టి గణపయ్యను నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గణతీశ్వర్ బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పాడి పంటలతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆదిదేవుడు గణపయ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. అనంతరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద్ వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక పాత్రికేయ మిత్రులు, కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓం గురు బ్రహ్మ ఓం శ్రీరామ ఓం వాణప్రదాయ ఓం వ్యారణ ఓం గంగాధర ఓం గంగాధర ఓం గంగాధర సుచరణ ఓం పరికరమాచరణ ఓం నిరంతర ఓం కరుణాయ ఓం గంగాధర ఓం గంగాధర ఓం శాశ్వతాయ ఓం పుత్రేణ ఓం సత్యేన ఓం విరగ్రహ ఓం కరి ఒక 150 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రకటించడంలో జిల్లా విద్యాశాఖ ఆంతరం ఏమిటో ప్రకటించాలని పీడీఎస్ జిల్లా అధ్యక్షులు సింగార్ వెంకటేష్ డిమాండ్ చేశారు. నిర్మల్లో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంతమంది ఉపాధ్యాయులకు అవార్డు ఏ ప్రాతిపదికన అందించారని తెలిపారు. అంతేకాకుండా బిట్కాయిన్ వ్యాపారానికి సంబంధించిన టీచర్లపై చర్య తీసుకోవడానికి కారణాలు ఏంటో తెలపాలని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ఈ నెల 11వ తేదీ నుండి 17 సెప్టెంబర్ వరకు జిల్లాలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి ఎస్ విలాస్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్ర చాకల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి వార్షికోత్సవం ప్రారంభించారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని సాయుధ పోరాటం ద్వారా విలీనం చేశారన్నారు. రావి నారాయణ రెడ్డి ఆంధ్ర మహాసభ, బద్దెం ఎల్లారెడ్డి, మొయినుద్దీన్ సాయుధ పోరాటానికి సెప్టెంబర్ 11న పిలుపునిచ్చారన్నారు. సెప్టెంబర్ 11 నిజాంరాజు భారత సైన్యం ముందు లొంగిపోయారని తెలిపారు. 45,000 మంది కమ్యూనిస్టుల త్యాగఫలం హైదరాబాద్లో విలీనమన్నారు. జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవం విజయం కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎస్ఎన్ రెడ్డి, కైలాస్, పుండలీక్, బలరాం, నితిన్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11 నుండి 17 వరకు, సెప్టెంబర్ 11 నుండి సెప్టెంబర్ 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు తెలంగాణ రాష్ట్రమంతా సిపిఐ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి పట్టణంలో జరుపుకోవడం జరుగుతుంది. నిర్మల్ జిల్లాలో కూడా ఈ నెల 11 నుండి సెప్టెంబర్ 17 వరకు ఈ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో బైన్సా కానీ, ముదోలు కానీ, ఖానాపూర్, గడెం, నిర్మల్ ప్రాంతాలలో జెండా ఆవిష్కరణ చేసి అదేవిధంగా సాయుధ పోరాట వీరులను స్మరించి ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మామిడమండలోని పొన్కల్ గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో శ్రీ సత్యసాయి శివసత్రంలో ఇచ్చుట క్షమించుట అనే అంశంపై బుధవారం జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. 8 నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు వ్యాసరచనలో పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు అరవింద్ మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించుకోవడానికి మంచి అవకాశం అన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఎన్సీసీ ఉపాధ్యాయులు పూర్ణచందర్, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు పెట్టడం జరుగుతుంది. ఇవి రాష్ట్ర స్థాయి పోటీలు. మరి ఇచ్చుట క్షమించుట ఇది ప్రధానమైనటువంటి మానవంలో ఉండే ప్రధానమైన సుగుణం అనే అంశము తీసుకొని మరి విద్యార్థుల్లో ఇప్పటి నుంచే వాళ్ళకు ఒకరికి మనం సహాయం చేయాలి, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళను క్షమించాలి, అలాంటి సుగుణాలను అలవర్చడానికి సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి పోటీలు ఈ పొన్కల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు. తాత్విక చింతనని పాఠశాల స్థాయి నుండే వాళ్ళ లోపల పెంపొందించడానికి ఈ సేవా సంస్థ వారు వాళ్ళ లోపల వ్యాస రచనను, అంటే ఒక అంశం పైన విపులంగా మాట్లాడడానికి బదులుగా పిల్లలు రాయడం ద్వారా వారు ధైర్యంగా వారి యొక్క భావాల్ని వ్యక్తం చేయడానికి ఉంటుంది. ఇది భవిష్యత్తులో వారు రాయబోయేటువంటి పోటీ పరీక్షల్లో కూడా ఏ విధంగా ఒక అంశాన్ని విపులంగా వివరించాలనేటువంటిది పిల్లల లోపల పెంపొందించబడుతుంది. లక్ష్మణ్ చంద మండల ఉపాధ్యాయ సంఘం పిఆర్టీ మండల ఎన్నికలు జిల్లా కేంద్రం పిఆర్టీ సంగమరంలో జిల్లా అధ్యక్షుడు రమణారావు, నరేంద్రబాబు సమక్షంలో నిర్వహించారు. ఎన్నికల్లో మండల అధ్యక్షుడు చింతమోహన్, ప్రధాన కార్యదర్శి పెంటు సాయిప్రసాద్, కోశాధికారి చంద్రయ్య, అసోసియేట్ అధ్యక్షుడు అడిగల వెంకటరమణ, మండల ఉపాధ్యాయులు ఏకగ్రహం ఎన్నుకున్నారు. ఎన్నికైన సభ్యులను ఉపాధ్యాయులు సందర్భంగా సన్మానించారు. నిర్మల్ జిల్లా కేంద్రం నటరాజ్ నగర్ ఉమామహేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిన మట్టి వినాయకుడి వద్ద మంగళవారం రాత్రి భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా లంబోదరికి 61 రకాల నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గుజరాతీ సాంప్రదాయ పద్ధతిలో దాండి ఆటతో సందడి చేశారు. ఆలయ కమిటీ, గణేష్ ఉత్సవం నిర్వాహకులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని బేస్తవార్పేట హిమాలయ గణేష్ మండలి వద్ద నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజా కార్యక్రమం, హారతి కార్యక్రమం చేపట్టారు. అనంతరం మహిళలే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్నదానం స్వీకరించారు. అది కొంచెం
దిలావర్పూర్ మండల కేంద్రంలో సిరిగాపూర్ గ్రామంలోని ప్లేయర్ హై స్కూల్లో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా నిర్వహించిన వాహనంలో వినాయకుని ప్రదర్శించి శోభాయాత్ర నిర్వహించారు. పిల్లలు డీజే పాటలకు నృత్యాన్ని పలువురు ఆకట్టుకున్నాయి. కరెస్పాండెంట్ కుంట నరసింహారెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డీఅడిక్షన్ సెంటర్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి. చైర్మన్ గండ్రతీశ్వర్. పలు మండపాల వద్ద లంబోదరికి రకరకాల నైవేద్యాలు, ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.